లక్షల రూపాయలు వేస్తా అన్నాడు. ఇట్లాంటివి ఆయన ఎన్ని చెప్పిండంటే ఇక లెక్క పెట్టే పరిస్థితే లేదు. మరి ఇవాళ అవన్నీ చేసిండా మళ్ళీ వచ్చి ఓట్లు అడగడానికి. ఇక ఆయన ఈటెల రాజేందర్ గారు రేవంత్ రెడ్డి ఆ ఊరు నుంచి వచ్చి ఇక్కడ గెలిచిండు కాబట్టి ఈయన కూడా ఈ ఊరు నుంచి వచ్చి ఇక్కడ గెలవాలని వచ్చిండంట. ఏంటికే వెళ్ళిన ఓటు? ఈయన మెడ్చల్లోనే ఉంటున్నావు కదా 10 ఏళ్ళ నుంచి, అవునా? ఈటెల రాజేందర్కి పక్కనే కదా ఇల్లు. ఎప్పుడైనా మన దగ్గరకు వచ్చి ఇక్కడిదిక్క ఈయనే కదా ఫామ్ హౌస్ కట్టుకున్నాడు కానీ ఎన్నడన్నా మన దగ్గరకు వచ్చిండా? మరి ఎన్నడు రాంది ఇలా ఓటాడుగా నీకు ఎట్లా వస్తాడా మన దగ్గర? 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నాడు, ఎప్పుడైనా మన దిక్కు చూసిండా? పెన్షన్ ఇచ్చిండా? ఇల్లు ఇచ్చిండా? ఉద్యోగం ఇచ్చిండా? ఉపాధి కల్పించిండా? పోనీ ఎట్లున్నామని అడిగిండా? మన పెళ్ళికి వచ్చిండా? మన సావుకు వచ్చిండా? మంచిగున్నామని మనల్ని ఎప్పుడైనా వల్కరించిండా? మరి ఏం అడగనోడు ఇవ్వాలి సిగ్గు లేకుండా ఓటు ఎట్లా అడుగుతాడా మన దగ్గర? ఎట్లా అడుగుతాడు చెప్పురి? కాబట్టే మిత్రులారా, ఆయన అనుకున్నట్టున్నాడు, పాలమూరు నుంచి వచ్చిన రేవంత్ రెడ్డిని గెలివనీయలేదా, ఆయనను గెలిపించారు కదా, ఇవాళ నన్ను కూడా గెలిపిస్తారేమని. ఆయనలో నేను ప్రతిపక్షాల నుండి ప్రజలతో కొట్లాను కాబట్టి గెలిపించారు. 10 ఏళ్ళు నువ్వు కేసీఆర్తోనే అధికారంలోనే ఉంటుంది, 2 ఏళ్ళ నుంచి మోడీతోనే అధికారంలోనే ఉంటుంది. బీజేపీ నుంచి నిధులు తెస్తా అని చెప్పిండు ఆయన హుజూరాబాద్. ఒకవేళ నిధులే తెచ్చుంటే హుజూరాబాద్లో ఎందుకు ఓడగొడుతుండ్రి ఈటెల రాజేందర్ గారు నిన్ను? ఇవాళ హుజూరాబాద్లో ఓడగొడితే ఈడికి వచ్చి గెలుస్తా నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? అందుకే మిత్రులారా, ఇవాళ మంచి ఆలోచన చేయండి. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. ఏ విధంగా అయితే రాష్ట్రంలో ప్రజలు మనల్ని ఆశీర్వదించి ప్రభుత్వాన్ని ఇచ్చిండ్రో, రేపు ఈ ప్రాంతంలో మనకు ఎమ్మెల్యేలు లేరు, రేపు ఎంపీలు కూడా లేకపోతే ఏదైనా అభివృద్ధి చేయాలన్నా, మీకు నిధులు ఇవ్వాలన్నా, మీ ప్రాంతానికి ఐటీ కంపెనీలను తేవాలన్నా ఇక్కడ మన వాళ్ళు ఉండాలి, మట్టికి పోయినా ఇంటోడు ఉండాలి. అంటే ఈ ప్రాంతంలో పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఆయల్ల 2019లో ఎట్లయితే కష్టపడ్డారో కొట్లాడినరో మీరే కట్టబట్టుకొని నిలబడి ఈ మల్కాజ్గిరి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. అప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే నమ్మిన మనిషి మనోడై ఉండి మన ఇంటి మనిషి ఉంటే నాకు కూడా అల్కగా అవుతుంది. కాగితాలు తీసుకొస్తే ఆ పనులు చేయడం సులువవుతుంది. అవసరమైతే ఢిల్లీలో మన ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మన ప్రాంతానికి నిధులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ జంగయ్య గారు అన్నట్టు మెట్రో మేచల్కు రావాలంటే ఈడ పార్లమెంటు మనం గెలవాలి. ఇవాళ ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలంటే, ఈ ప్రాంతానికి ఐటీ కంపెనీలు రావాలంటే మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ గెలవాలి. మీకు అండగా ఉండడానికి మైనంపల్లి హనుమంతరావు ఉన్నాడు, సుధీర్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ హరివర్ధన్ రెడ్డి ఉన్నాడు, జంగయ్య యాదవ్ ఉన్నాడు. అన్నిటికంటే నేనున్నా మీ సోదరుని మీకు అండగా. ఎవరికి భయపడాల్సిన పని లేదు. అపోజిషన్లు ఉన్నప్పుడే మన వాళ్ళు భయపడలే. ఇవాళ మనదే అధికారం ఉంది. మనతో ఎవడన్నా పెట్టుకున్నాడంటే చింతపండు అవుతుందని నేను చెప్తున్నా. అందుకే మిత్రులారా, ఆలస్యం అయింది. మీరందరూ ఇంటికి పోవాలి. దూరం దూరం నుంచి వచ్చారు. 6 5 రావాల్సింది ఇవాళ 8 8:30 అవుతున్నట్టుంది. ఇంతసేపు ఓపికగా ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఆశీర్వాదానికి మీరు వచ్చిండ్రు. 4 5 రోజుల్లో 13 తారీఖు 14 తారీఖు లోపల మన మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిని అధిష్టానం సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు ప్రకటిస్తారు. మళ్ళా పెద్ద బహిరంగ సభ పెట్టుకొని ఎన్నికల నగారం మోగిద్దాం. ఇవాళ మీరందరూ వచ్చి ఆశీర్వదించినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా, జై కాంగ్రెస్. ఫామ్ హౌస్లో మందేసిన గుండెలు ఎదురాలి, సరేనా? జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే.